మొత్తంగా మనం చూసినట్లయితే searches were conducted at 7 locations including the house of the AO and his family members, his office and other premises. The searches have preliminary revealed that he is in possession of one house properties worth rupees 1 crore 15 lakhs. ఇల్లు, ఇంటికి సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 17 ఎకరాల 10 గుంటలు, 17 ఎకరాలు, 10 ముచ్చట 17 ఎకరాల జాగలు ఎంఆర్ఓ గారికి ఉన్నాయి. అది దాని వాల్యూ వచ్చేసి ఎంత, 1,42,00,000కు పైగా ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాని వర్త్ ఉన్నది. గోల్డ్ ఆర్నమెంట్స్ చూసుకున్నట్లయితే 70 తులాలు వర్త్ 23,84,700 రూపీస్. సిల్వర్ ఆర్టికల్స్ వచ్చేసి 1700 గ్రామ్స్, అదెంత వర్త్ 92,000. ఏమో మరి నిజంగా ఇంతే ఉన్నాయో ఇంకేడన్నా దాచిపెట్టిందో సరే అంత బయటకు వచ్చినప్పుడు ముచ్చట. కానీ మనకు అఫీషియల్ గా ఏదైతే అధికారులు రిలీజ్ చేసినో దాని గురించి మనం మాట్లాడుకుందాం. వెహికల్స్ వచ్చేసి 4 వీలర్స్ 2, 2 వీలర్స్ 1 వర్త్ 34,78,000. తర్వాత వాచ్లు వచ్చేసి మొత్తం 23, దీని వర్త్ ఎంత 3,28,000కు పైగా వాచ్లు ఉన్నది. ఇంకా హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ వచ్చేసి 16,43,800 రూపాయలు. టోటల్ అసెట్స్ ఐడెంటిఫైడ్ అమౌంట్ వచ్చేసి 5,02,25,000 చిల్లరకి మొత్తం ఈ అసెట్స్ అనేది కూడా మొత్తం ఐడెంటిఫై చేయబడింది. ఫర్దర్ వెరిఫికేషన్ ఆఫ్ అడిషనల్ అసెట్స్ ఈస్ అండర్ వే అండ్ ద కరెంట్ మార్కెట్ వాల్యూస్ ఆర్ ఎస్టిమేటెడ్ టు బి సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దెన్ ద గవర్నమెంట్ వాల్యుయేషన్. ద కేస్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో ఈ రోజు జరిపిన సోదాల్లో ఏవైతే ఉన్నాయో అది దాడికి వచ్చిన ముచ్చట్లా చూసుకున్నట్లయితే మొత్తం 5 కోట్లకు పైగా దొరికినట్లుగా అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి ఇంకా కూడా సర్చ్ ఆపరేషన్స్ నడుస్తానే, ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంటది. మరి ఇంకా ఎన్ని కోట్లు దొరుకుతాయి ఏందో అనేది తెలియదు. అదే అంటున్నా కదా, ఈ రోజు ఎక్కడెక్కడైతే సర్చులు చేసినో ఆడ దొరికిన అమౌంట్, మరి నిజంగా వాళ్ళ దోస్తుల దగ్గర ఇంకా చుట్టాల దగ్గర కూడా నిజంగా అమౌంట్ దొరికింది అనుకోండి, అది ఇంకా ఎన్ని కోట్లకు పోతుందో ఏందో తెలియదు.